పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సింహరాశిలో 18 నెలల పాటు కేతువు యొక్క సంచారం కొనసాగుతుంది. ఈ 18 నెలలు ధనుర్రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి చక్కగా ఉంటుందని తెలుసుకుందాం. ముఖ్యంగా ధనుర్రాశికి కేతువు ఏ స్థానంలోకి వెళ్తున్నాడంటే 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. 9వ స్థానాన్ని భాగ్యస్థానం అని కూడా అంటాం. ఈ కేతువు 9వ స్థానంలోకి రావటం ధనుర్రాశి వారికి కీలకమైనటువంటి మార్పులు సూచిస్తుంది. కారణం ఏమిటంటే 9వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు, 9వ స్థానం అనేది ధర్మానికి, తండ్రికి, గురువుకి, విదేశీ ప్రయాణాలకి, అదృష్టానికి, అపరిమితమైనటువంటి భాగ్యానికి, చక్కటి విశ్వాసానికి, వీటన్నిటినీ కూడా సూచిస్తుంది 9వ స్థానం. ఎందుకంటే 9వ స్థానం అనేది శుభస్థానము. 9వ స్థానంలో సంచరించే గ్రహాలు యోగాన్నే ఇస్తాయి. ఇక మరి ఎవరు సంచరిస్తున్నారు 9వ స్థానంలో? కేతువు. కేతువు ఏం చేస్తాడు? కేతువు విరక్తికి, మోక్షతత్వానికి, మనకి ఇంటర్నల్ ఎనలైజేషన్కి, రహస్యమైనటువంటి శక్తులకి, కొద్దిగా అహంకారానికి మొదలైనటువంటి వాటన్నిటికీ కూడా కేతువు ప్రధాన కారకుడవుతాడు. ఇప్పుడు 9వ స్థానంలో ధనుర్రాశి వారికి కేతువు సంచరించేటప్పుడు సహజంగా ఏముంటుందంటే, జాతకులకి 9వ స్థానంలో కేతువు ప్రవేశించగానే అదృష్టం వరిస్తుంది, అదృష్టం తలుపు తడుతుంది. తలపెట్టినటువంటి ఏ పనైనా సరే దిగ్విజయంగా, నిరాటంకంగా, నిర్విఘ్నంగా ముందుకు వెళ్తుంది. ధన సంపాదన బ్రహ్మాండంగా కలిగి ఉంటుంది. సంతానం వైపు నుంచి కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. సమాజంలో ఈ ధనుర్రాశిలో జన్మించినటువంటి జాతకులకు గొప్ప భోగభాగ్యాలు అనేటటువంటివి చక్కగా కలుగుతాయి. అలానే ఇతరులకు కూడా సహాయం చేసేటటువంటి స్థితిలో ఇక్కడ ఈ రాశి వారు ఉంటారు. అంటే అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇక్కడ 9వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కారణం చేత ధనుర్రాశి వారు పొందుతారు. ఇంకా ఎటువంటి ఫలితాలు పొందుతారంటే, అదృష్టం తలుపు తడుతుందని చెప్పాను. ఇది భవిష్యత్తుకు మార్గదర్శనం అవుతుంది. అనేక రకాలైనటువంటి అవకాశాలు ఇక్కడ ధనుర్రాశి వారికి బట్టి వెతకపోయిన తీగ కాలికి తగిలిందన్నట్టుగా కొత్త కొత్త అవకాశాలు ధనుర్రాశి వారికి కలుగుతూ ఉంటాయి. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి ఖచ్చితంగా విదేశీ యోగం కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ధనుర్రాశి వారికి 10వ స్థానంలో కేతువు సంచరించినప్పుడు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా తీవ్రమైనటువంటి ప్రతికూలతలతోటి ఒక రకంగా చెప్పాలంటే ఎలా అయిపోయినారంటే, చెరుకు రసం తీసేటటువంటి విషయంలో చెరుకును పెడితే చెరుకు ఏ విధంగా పిప్పిలాగా అయిపోతుందో, ఈ గ్రహాల యొక్క ప్రతికూలమైనటువంటి స్థితుల యొక్క ఆధారంగా ధనుర్రాశిలో జన్మించినటువంటి ఎక్కువ మంది, అందరూ కాదు దాదాపుగా ఎక్కువ మంది ఈ రకమైనటువంటి బాధను పొందారు. అంటే వృత్తిలో స్థిరత్వం లేక అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. కానీ ప్రస్తుతం రాబోయేటటువంటిది గోల్డెన్ టైం ఫర్ ధనుర్రాశి. ధనుర్రాశి వారికి వస్తున్నటువంటిది ఒక బంగారపు సమయం, అంటే అద్భుతమైనటువంటి కాలం అని చెప్పాలి. ఈ సమయంలో 9వ స్థానంలో కేతువు యొక్క ప్రవేశం జరిగిన వెంటనే ఎడ్యుకేషన్ పరంగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. అంటే తత్వజ్ఞానం అనేటటువంటిది కలుగుతుంది. ఏదైనా సరే డీప్ స్టడీస్ ఉంటాయి, డీప్ ఎనలైజేషన్స్ అనేటటువంటివి బాగా కలిగి ఉంటాయి. ఉన్నత విద్య చదువుతున్నటువంటి వారికి ఆ అనుకూలతలు కూడా పెరుగుతూ ఉంటాయి. అలానే ఏ కోర్సులో అయితే మీరు ప్రవేశం పొందాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ కోర్సులో ప్రవేశం అనేది జరుగుతుంది. అలానే ఇప్పుడు 9వ స్థానంలోకి ఈ కేతువు ప్రవేశించినప్పుడు కెరియర్ వైజ్గా కానీ, ప్రొఫెషనల్ వైజ్గా కానీ తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. అవకాశాలు ఎదురొస్తాయని చెప్పాను. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే విదేశీ అవకాశాలు కానీ జరుగుతూ ఉంటాయి. ఇతర ప్రాంతాలకు బదిలీ అవ్వటం, అంటే కోరుకున్నటువంటి, అసలు మీరు కళలో కూడా ఈ ప్రాంతాలకు నేను వెళ్తాను అనుకోరు, అటువంటి ఆనందకరమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితి వస్తుంది. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి కూడా అవకాశాలు
విలువ అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుందని చెప్పాలి. 9వ స్థానంలో కేతు వచ్చినప్పుడు జరిగే మరొక అద్భుతమైనటువంటి యోగం ఏమిటంటే, వారసత్వంగా రావాల్సిన ధనం ఏదైతే మధ్యలో ఆగిపోయిందో, కోర్టు కేసులతో కానీ, అన్నదమ్ముల యొక్క గొడవలతో కానీ, లేదా ఇంకా రకరకాల సమస్యలతో కానీ అలా హోల్డ్లోకి వెళ్ళిపోయినటువంటి ఆస్తులు మొత్తం కూడా రిలీజ్ అయిపోయి అపరిమితమైనటువంటి ఆకస్మికమైనటువంటి భాగ్యాన్ని కూడా ఇక్కడ ధనుర్రాశి వారు పొందుతారు. ముఖ్యంగా 9వ స్థానం విదేశీ ప్రయాణాలను సూచిస్తుంది. అంటే ఫారిన్ ట్రావెల్స్ ఎక్కువగా సూచిస్తూ ఉంటుంది. కేతువు గోచార రీత్యా 9వ స్థానంలోకి వచ్చినప్పుడు ఇప్పటిదాకా విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించి విసిగిపోయి ఇక నాకు రాదులే అని నిరుత్సాహంతో ఉన్నటువంటి వారికి కూడా ఒక్కసారిగా అదృష్టం తలుపు తట్టి విదేశీ ప్రయాణానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మతపరమైనటువంటి పరిశోధనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే రిలీజియస్ ఇంపార్టెన్స్ అనేటటువంటిది 9వ స్థానంలో కేతు వచ్చినప్పుడు ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అలానే 9వ స్థానం పితృస్థానం కూడా. పితృస్థానంలో కేతువు యొక్క ప్రభావం వచ్చినప్పుడు ఒక చిన్న ప్రతికూలత ఏమిటంటే తండ్రితో విరోధం కలిగే అవకాశం ఉంటుంది. అంటే తండ్రి కొడుకుల మధ్య అభిప్రాయ భేదాలు కలగటం కానీ, మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయలేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కుటుంబ పరంగా కనుక తీసుకుంటే భిన్నమైనటువంటి అభిప్రాయాలు, అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ తోటి ఏకాభిప్రాయం అనేటటువంటిది కుటుంబంలో కలగదు. అలానే తండ్రి గారి యొక్క ఆరోగ్యం విషయంలో ధనుర్రాశి వారు అత్యంత శ్రద్ధ తీసుకోవాలి, అత్యంత జాగ్రత్తలు పాటించాలి అని చెప్పాలి. అలానే ఈ 9వ స్థానంలో కేతు వచ్చినప్పుడు ధనుర్రాశి వారు చేయవలసినటువంటి మొట్టమొదటి, అది పరిహారం కూడా కాదు, ఖచ్చితంగా చేసి తీరాలి, అహంకారాన్ని వదిలేయాలి. అంటే ఎప్పుడూ కూడా అందరినీ కలుపుకొని పోయేటటువంటి తత్వంలో, భావంలోనే ఉండాలి తప్ప నేను, నాది, నేను మాత్రమే అనేటటువంటి భావంతో కనుక ఉన్నట్లయితే కొద్దిగా ప్రతికూలతలు అనేటటువంటి ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతాయి. అలానే ఈ 9వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు మీ ముందు అనేక రకాలైనటువంటి అదృష్ట మార్గాలను చూపిస్తూ ఉంటాడు. కానీ వాటిని మీరు రహస్యంగా ఉంచాలి. అంటే ప్రతిదాన్ని అందరికీ ఓవర్గా ఎక్స్పోజ్ చేసుకోవటం వలన కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. మీరు చేసినటువంటి శ్రమకు తగినటువంటి డబుల్ బెనిఫిట్స్ కూడా పొందుతూ ఉంటాయి. అంటే శ్రమ ద్వారా అనేక రకాలైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో కూడా చక్కగా పాల్గొంటూ ఉంటారు అని చెప్పాలి. అలానే ఆరోగ్యపరంగా కనుక తీసుకున్నట్లయితే కొన్ని రకాలైనటువంటి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎవరైతే ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నారో అటువంటి వారికి కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంటే తలకి కానీ మెదడుకు కానీ సంబంధించిన చిన్న సమస్యలు అనేటటువంటివి, మైగ్రేన్ హెడేక్స్ లాంటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఇక్కడ 9వ స్థానంలో కేతువు సంచరించేటప్పుడు ధనుర్రాశి వారు చేయదగినటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే, ధనుర్రాశి వారు మంగళవారం రోజున కానీ, గురువారం రోజున కానీ ఇక్కడ కేతు గ్రహానికి సంబంధించినటువంటి ఉలవలు దానంగా ఇవ్వటం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలానే ప్రతిరోజు మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళకి, అంటే తండ్రి గారికి లేదా తాతగారికి, ముత్తాత గారికి, వారికి నమస్కారం చేసుకోవటం వలన, అంటే వారిని స్మరించుకోవటం వలన ఇక్కడ కేతువు యొక్క అనుగ్రహం అనేటటువంటి చక్కగా కలుగుతుంది. తండ్రికి సేవ చేయటం, వారి మాట వినటం అనేటటువంటిది కేతువు యొక్క అత్యంత అనుకూలతకు ప్రధానమైనటువంటి పరిహారం అని చెప్పాలి. ఇంకా బుధవారం రోజున మీరు వినాయకుడి దేవాలయంలో, గణపతి దేవాలయంలో గరికతో ఆ వినాయకుడిని కనుక పూజ చేయించుకున్నట్లయితే కేతువు కూడా ప్రసన్నుడవుతాడు అని చెప్పాలి. ఇక్కడ ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ధనుర్రాశి వారు ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. మరి ఇన్ని గొప్ప ఫలితాలు ధనుర్రాశిలో అందరూ పొందాలి. ఎవరైనా పొందలేకపోతే దానికి కారణం మీ వ్యక్తిగత జాతకంలో ఏర్పడిన దోషం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని చక్కగా దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి కేతు వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.